అయోధ్య రామాలయం రాముడి జన్మభూమి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇది ఎంతో పవిత్రమైన ప్లేస్. అందుకే ప్రతి సంవత్సరం కోట్ల మంది ఈ దేవాలయాన్ని విజిట్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయోధ్యలోని రామాలయంలో దొంగలు పడ్డారు. వీళ్ళు బయట దొంగలు కాదు, ఇంటర్నల్ దొంగలు. ఆ దేవాలయం మొత్తాన్ని మేనేజ్ చేసే ట్రస్ట్ సభ్యులే దాదాపు 200 కోట్ల రూపాయల వరకు దోచుకున్నారు అని తెలుస్తోంది. 200 కోట్లు జస్ట్ బయటకు వచ్చిన నంబర్. ఇది అంతకన్నా ఎక్కువ కూడా ఉండవచ్చు. మొదట్లో మొఘల్స్ రాజులు ఇక్కడ ఉన్న రామాలయాన్ని పూర్తిగా పడగొట్టి బాబ్రీ మసీద్ కట్టారు. దానికి అగెన్స్ట్గా కార్ సేవకులు ఎంతగానో కష్టపడి దాదాపు 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ అయోధ్యలో అద్భుతమైన రామాలయం నిర్మాణం అయ్యేలా చేశారు. ఇప్పుడు ఈ రామాలయంలో కూడా దోపిడీ జరుగుతుంది. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇది చేస్తుంది మన హిందువులే, అది కూడా టెంపుల్ ట్రస్ట్కి సంబంధించిన వ్యక్తులే. అయితే దోపిడీ ఎక్కడ జరిగింది, ఎన్ని కోట్ల వరకు జరిగింది, చేసింది ఎవరు, ఎలా ఇంత పెద్ద అమౌంట్ని వాళ్ళు దోచుకున్నారు, వాళ్ళపైన యోగి ఆదిత్యనాథ్ గారి గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, ఈ కేసు పైన మోడీ గారు ఏమైనా రెస్పాండ్ అయ్యారా, అపోజిషన్ పార్టీలు ఏం చెప్తున్నాయి, ఈ డబ్బు ఇప్పుడు రికవర్ అయ్యే అవకాశం ఉందా, ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కేవలం 14,000, 15,000 రూపాయల శాలరీ ఉన్న ట్రస్ట్ సభ్యులు ఇప్పుడు ఒక్కసారిగా కోటీశ్వరులుగా ఎలా మారారు, వీళ్ళ స్టోరీ మొత్తం డిస్కస్ చేద్దాం. బట్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తుంటాయి. వాటిని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మీరు అయోధ్య రామాలయానికి సంబంధించిన వెబ్సైట్కి వెళ్తే శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డొనేషన్ ఆప్షన్కి వెళ్ళి ఎంతైనా డబ్బును డొనేట్ చేయవచ్చు. అందులో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అలాగే క్యూఆర్ కోడ్లు కూడా ఉంటాయి. అయితే ఇది ఆన్లైన్ ద్వారా డొనేట్ చేసే పద్ధతి. కానీ ఈ టెంపుల్కి డొనేషన్ ఎక్కువగా ఆఫ్లైన్లో వస్తాయి. అంటే భక్తులు అక్కడికి వెళ్ళి టెంపుల్ని విజిట్ చేసి 10, 100 నుంచి మొదలు పెడితే కోట్ల వరకు డొనేట్ చేస్తూ ఉంటారు. కేవలం డబ్బు మాత్రమే కాదు, వెండి, బంగారం, వజ్రాల్ని కూడా చాలామంది హుండీలో వేసి వెళ్ళిపోతారు. అయితే ఈ వచ్చిన డొనేషన్ మొత్తాన్ని కూడా శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మేనేజ్ చేస్తుంది. ఈ ట్రస్ట్ని ఎవరు క్రియేట్ చేశారు అంటే 2020లో అయోధ్య రామ మందిరం కట్టాలనే తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు గవర్నమెంట్కి మీరు ఒక ట్రస్ట్ని బిల్డ్ చేయాలి, అందులో నమ్మకమైన వ్యక్తుల్ని ఉంచి ఆ ట్రస్ట్ ద్వారా ప్రజల నుంచి డొనేషన్ సేకరించి ఆ డొనేషన్తో మీరు టెంపుల్ కట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది. బై ద వే, మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ప్రజెంట్ అయోధ్యలో ఉన్న రామ మందిర నిర్మాణంలో గవర్నమెంట్ ₹1 పెట్టలేదు. ఈ భవ్య మందిరం నిర్మాణానికి సంబంధించిన ప్రతి రూపాయి భక్తుల నుంచి వచ్చింది. కంప్లీట్ డొనేషన్ పైనే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయబడింది. చాలామంది గవర్నమెంట్ 100 కోట్లు, 1000 కోట్లు పెట్టి ఈ టెంపుల్ కట్టింది అని చెప్తారు, కానీ అది అబద్ధం. అయితే 2020లో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టే టెంపుల్ కన్స్ట్రక్షన్ మొత్తాన్ని చూసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు టెంపుల్ని మెయింటైన్ చేసేది కూడా ఈ ట్రస్టే. ఈ ట్రస్ట్లో మొత్తం 15 మంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళను మీరు ఇక్కడ చూడవచ్చు. ట్రస్ట్ అధ్యక్షులుగా నృత్య గోపాల్ దాస్ గారు ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్గా గోవింద్ దేవగిరి గారు ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళలో కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ చేత నామినేట్ చేయబడిన వ్యక్తులు, స్టేట్ గవర్నమెంట్ చేత నామినేట్ చేయబడిన వ్యక్తులు, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కూడా ఉన్నారు. ఇంకా మిగతా సాధువులు అండ్ వేరే ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యాపారస్తులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళలోనే కొంతమంది దొంగలు ఉన్నారు. మీరు ఈ ఫోటోల్ని చూసినట్టయితే వీళ్ళలో దొంగలు ఎవరై ఉండవచ్చు అనే విషయంలో మీకు ఐడియా వచ్చి ఉంటుంది. కొన్నిసార్లు ఫొటోస్ చూసి దొంగల్ని గుర్తుపట్టవచ్చు. నేను పేర్లు రివీల్ చేసిన తర్వాత మీలో ఎంతమంది కరెక్ట్గా గెస్ చేశారో కింద కామెంట్లో చెప్పండి. నంబర్ 1 చంపక్ రాయ్. ఇతను ఈ స్కామ్లో ప్రధాన సూత్రధారి అని చెప్తున్నారు. ఆ తర్వాత డాక్టర్ అనిల్ మిశ్రా, ఆ తర్వాత గోపాల్ పైన కూడా భారీ ఆరోపణలు వస్తున్నాయి. ప్రజెంట్ ఈ అయోధ్య రామాలయం ఇండియాలోనే మోస్ట్ విజిటెడ్ ప్లేస్లో ఒకటిగా మారింది. 2022 సంవత్సరంలో దాదాపు 2,39,00,000 మంది అయోధ్యను విజిట్ చేశారు. 2023లో 5,75,00,000 మంది, 2024లో 16,40,00,000 మంది విజిట్ చేశారు. 2025లో 30 కోట్ల మంది విజిట్ చేశారు. ఇక 2026లో, ఈ సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు, ఇప్పటి వరకు 7 కోట్ల మంది విజిట్ చేశారు. అండ్ ఈ అయోధ్య రామ మందిరానికి ఎవ్రీడే మినిమం ₹1,00,00,000 వరకు డొనేషన్స్ వస్తాయి. అంటే సంవత్సరానికి 365 కోట్ల కన్నా ఎక్కువ. అయితే ఇంత డబ్బు టెంపుల్లోకి వస్తున్నప్పుడు ఆ డబ్బును మేనేజ్ చేయడానికి కొన్ని స్పెషల్ టీమ్స్ ఉంటాయి కదా, వాళ్ళే ఈ స్కామ్ని చేశారు.
ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం 2024-25 సంవత్సరంలో 327 కోట్ల రూపాయల డొనేషన్స్ వచ్చాయి. ఇవి అఫీషియల్ లెక్కలు. ఇవి మనం అంచనా వేసిన దానికంటే కాస్త తక్కువగా ఉంటాయి. ఈ 327 కోట్లలో 153 కోట్లు భక్తులు ఇచ్చిన డొనేషన్స్. మిగతా 173 కోట్లు ఆల్రెడీ ఈ ట్రస్ట్ మనీ బ్యాంకులో ఉంది. ఆ బ్యాంకు మనీకి వచ్చిన ఇంట్రెస్ట్. అదేంటి బ్రో, సంవత్సరానికి 173 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్గా వచ్చాయా అంటే ఎస్. 2020-21 సమయంలో టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం ఈ ట్రస్ట్ వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేశారు. ఆ డొనేషన్ దాదాపు 4,000 కోట్ల వరకు అయింది. అందులో 2,500 కోట్ల రూపాయలు టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఖర్చయింది. మిగతా మనీ అంతా బ్యాంక్లోనే ఉంది. ఆ బ్యాంక్లో ఉన్న డబ్బుకి 173 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక మెయిన్ విషయాలు డిస్కస్ చేద్దాం. ఈ స్కామ్ ఎలా జరిగిందో క్లియర్గా తెలుసుకుందాం. నేను మీకు ఇందాకే చెప్పాను, ఈ దేవాలయంలో ప్రతిరోజు ₹1,00,00,000 వరకు డొనేషన్స్ వస్తాయి. ₹1,00,00,000 డైరెక్ట్గా బండిల్స్గా వేయరు కదా. ₹10, ₹100, ₹500 నోట్లను లేదా కొంతమంది కాయిన్స్ని ఇస్తూ ఉంటారు. మరికొంతమంది గోల్డ్, డైమండ్స్ లాంటి జ్యువెలరీస్ ఇస్తూ ఉంటారు. వీటన్నిటిని మేనేజ్ చేయడానికి ఇంటర్నల్గా ఒక టీం ఉంటుంది. ఆ టీంలోనే అసలైన దొంగలు ఉన్నారు. అయితే ఈ వచ్చిన డబ్బు మొత్తాన్ని టెంపుల్లో ఉన్న 40 హుండీస్ నుంచి కలెక్ట్ చేయడానికి దాదాపు 50 మంది కలిగిన ఒక టీం ఉంది. వీళ్ళంతా కూడా సీసీ కెమెరాస్ అండర్లోనే పనిచేస్తూ ఉంటారు. అదేంటి బ్రో, 24 గంటలు సీసీ కెమెరాస్ ఉన్నప్పుడు స్కామ్ ఎలా జరిగింది అని ఆశ్చర్యపోతున్నారు కదూ. ఎలా జరిగిందో చెప్తే మీరు నిజంగా షాక్ అవుతారు. కాస్త ఓపికగా ఉండండి. ఈ 50 మందిలో 24 మంది టెంపుల్లో ఉన్న అన్ని హుండీస్లోని డబ్బు కలెక్ట్ చేసి వాటిని ఒక సీక్రెట్ రూమ్కి తీసుకెళ్లి సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేస్తారు, బండిల్స్గా కలెక్ట్ చేస్తారు. అయితే ఈ 24 మందిని బయట ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి హైర్ చేశారు. వీళ్ళు టెంపుల్లోని వ్యక్తులు కాదు. వీళ్ళు డబ్బుని బండిల్స్గా కలెక్ట్ చేస్తారు. ₹100 నోట్లను, ₹200 నోట్లను, ₹500 నోట్లను సెపరేట్గా చేసి కలెక్ట్ చేసి బండిల్స్గా మార్చి ఒక పాకెట్లో లేదా బాక్స్లో పెడతారు. ఈ 24 మంది చేసే ప్రతి పని సీసీ కెమెరాస్లో రికార్డ్ అవుతూనే ఉంటుంది. అయితే వీళ్ళను మానిటర్ చేయడానికి ఇంకో 12 మంది ఉంటారు. 24 మందిని ఇంకో 12 మంది సూపర్వైజ్ చేస్తారు. అంటే ఒక్కో వ్యక్తి ఇద్దరిని గమనిస్తూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళపైన 14 మందితో ఒక అఫీషియల్ టీం ఉంటుంది. అందులో SBI ఎంప్లాయీస్ ఉంటారు. అలాగే TCS నుంచి వచ్చిన ఆడిటర్స్ కూడా ఉంటారు. ఎందుకంటే కోట్ల డబ్బు కదా, సో దాన్ని మేనేజ్ చేయాలి అంటే ప్రొఫెషనల్స్ ఉండడం చాలా అవసరం. వీళ్ళంతా కూడా సీసీ కెమెరా అండర్లోనే పనిచేస్తూ ఉంటారు. ప్రతిదీ రికార్డ్ అవుతూనే ఉంటుంది. అయితే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 24 మంది టీముని చూడండి. వాళ్ళు టెంపుల్ సభ్యులు కాదు. వాళ్ళను బయట ప్రైవేట్ ఏజెన్సీ నుంచి హైర్ చేశారు. అయితే ఆ ప్రైవేట్ ఏజెన్సీ ఎవరిదో తెలుసా? నేను మీకు ఇందాక చెప్పిన చంపక రాయిది అండ్ గోపాల్ రాయిది. వీళ్లకు ఆ ఏజెన్సీతో డైరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇక స్కామ్ ఎలా జరిగిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ 24 మంది టీం మెంబర్స్ హుండీల నుంచి డబ్బును కలెక్ట్ చేసి వాటిని బండిల్స్గా రెడీ చేస్తారు. అయితే ఒక్కో ప్యాక్లో 10 బండిల్స్ మాత్రమే పెట్టాలి. కానీ వీళ్ళు కావాలని 11, 12, 13 బండిల్స్ పెట్టేస్తారు. కావాలని పెట్టేస్తారు. ఆ డబ్బు 12 మంది ఉన్న టీం దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు దీన్ని ఇగ్నోర్ చేస్తారు. ఆ తర్వాత ఇది 14 మంది ఉన్న బ్యాంక్ అఫీషియల్స్ దగ్గరికి, TCS ఆడిటర్స్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఈ ప్యాక్ని చూసి ఇదిగో ఇందులో 3 కట్టలు ఎక్స్ట్రాగా వచ్చాయి, 2 కట్టలు ఎక్స్ట్రాగా వచ్చాయని చెప్పి వాటిని పక్కన పెడతారు. ఆ పక్కన పెట్టిన డబ్బును తిరిగి మళ్ళీ మొదటి నుంచి ఆడిటింగ్ చెయ్యాలి. కానీ వీళ్ళు చెయ్యరు. ఎందుకంటే ఆ డబ్బంతా కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్ దాటి బయటకు వచ్చేసింది. ఆ బయటకు వచ్చిన డబ్బును వీళ్ళు దోచుకుంటున్నారు. ఇక్కడ కేవలం 24 మంది మాత్రమే కాదు, తర్వాత ఉన్న 12 మంది, ఆ తర్వాత ఉన్న 14 మంది అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మ్యాక్సిమం ఈ కౌంటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ విషయం బయటకు ఎలా వచ్చింది అంటే 2021-22 సమయంలో ఈ మనీ కౌంటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తి, అతని పేరు మహిపాల్. ఇతను రాజస్థాన్కి చెందినవాడు. ఇతను అక్కడ పనిచేసే వ్యక్తులు ఈ విధంగా ఎక్కువ బండల్స్ని పెట్టి డబ్బును దోచుకుంటున్నారు అని వాళ్ళను ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఆ విషయాన్ని ఇంటర్నల్ కమిటీ బయటకు రానివ్వకుండా అతన్ని తొక్కేసింది. ఇతన్ని ఉద్యోగం నుంచి కూడా తొలగించేశారు. ఇప్పుడు ఆ విషయాన్ని ఇతను బయటకు వచ్చి మీడియాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో చాలా క్లియర్గా అందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఆ స్కామ్ గురించి బయటకు చెప్తున్నాడు. అయితే ఈ స్కామ్ ఎప్పటి నుంచో జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ విషయాలు బయటకు ఎలా వచ్చాయి అంటే ఈ మనీ కౌంటింగ్ టీంలో పనిచేసే వ్యక్తుల శాలరీలు 14,000, 16,000 వరకు మాత్రమే ఉంటుంది. కానీ వీళ్ళలో కొంతమంది సడన్గా కోటీశ్వరులు అయిపోయారు. ఉదాహరణకి అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్, రాజేష్, రామ్ శంకర్, టిన్ను యాదవ్.
టిన్ను యాదవ్, ఈ చిల్లరగాడి పేరును గుర్తుపెట్టుకోండి, వీడి గురించి తర్వాత మాట్లాడదాం. కేడి తివారీ, మనీష్ యాదవ్, వీళ్ళలో చాలా మంది ఒకప్పుడు ఆటో రిక్షా నడిపేవాళ్ళు, మోటార్ సైకిల్ పైన తిరిగేవాళ్ళు, ఒకడైతే డ్రైవరు. వీళ్ళకు తినడానికి సరిగా తిండి ఉండేది కాదు. కానీ ఇప్పుడు వీళ్ళందరి దగ్గర కోట్ల రూపాయల ఆస్తి ఉంది, లగ్జరీస్ బంగ్లాస్ ఉన్నాయి, అండ్ వీళ్ళ దగ్గర ఫార్చునర్ కార్లు ఉన్నాయి. వీళ్ళు సడన్గా ఒక్కసారిగా కోటీశ్వర్లు అయినప్పుడు వీళ్ళతో పాటు పనిచేసే వేరే వ్యక్తులకు డౌట్ రాదా? అండ్ వీళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు వీళ్ళకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందే అనుమానం రాదా? ఆ విధంగా ఈ స్కామ్ ఇప్పుడు బయటపడింది. పైగా వీళ్ళను ఎక్స్పోజ్ చేసింది ఎవరో బయట వాళ్ళు కాదు, టెంపుల్లో పనిచేసే చాలామంది నిజాయితీపరులు, నిజమైన భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వీళ్ళను ఎక్స్పోజ్ చేశారు. ముందు టెంపుల్లో ఉన్న ఇంటర్నల్ అధికారులు కంప్లైంట్ చేశారు. స్టిల్ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోయేసరికి టెంపుల్లోని వ్యక్తులే ఈ న్యూస్ని బయటకు రివీల్ చేశారు. దాంతో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్కి అపోజిట్గా ఉన్న సమాజ్వాదీ పార్టీ ఈ విషయంలో బాగా యాక్టివ్ అయింది, అవ్వాలి కూడా. సమాజ్వాదీ పార్టీకి చెందిన పవన్ పాండే అనే వ్యక్తి జూన్ 7న ఈ స్కామ్ గురించి మీడియాకు రివీల్ చేశాడు. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ కూడా ఈ పూర్తి ఇష్యూ గురించి ఒక అతిపెద్ద ట్వీట్ని చేశాడు. బై ద వే, ఈ ఇష్యూ మొత్తం అఖిలేష్ యాదవ్కి చాలా ప్లస్ కాబోతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. రామ మందిరంలోనే కరప్షన్ జరుగుతుంది అనే న్యూస్ హిందూ ఓట్లను డివైడ్ చేయడానికి ఇతనికి బాగా ఉపయోగపడుతుంది. దానికోసమనే కాదు, టెంపుల్లో కరప్షన్ జరిగినప్పుడు దాన్ని ఎక్స్పోజ్ చేయడం అపోజిషన్ పార్టీ లీడర్గా ఇతని బాధ్యత. మొదట్లో అఖిలేష్ యాదవ్ ఈ టాపిక్ గురించి ట్వీట్ చేసినప్పుడు అందరూ ఇతన్నే తిట్టారు. నువ్వు యాంటీ హిందూవి, హిందూ విరోధి అంటూ క్రిటిసైజ్ చేశారు. కానీ ఇతను రేస్ చేసిన ఇష్యూలో నిజాలు ఉన్నాయి. దాంతో టెంపుల్ ట్రస్ట్ కమిటీ బయటకు వచ్చి ఈ ఆరోపణలు అబద్ధమని చెప్పే ప్రయత్నం చేసింది. ఆ ట్రస్ట్ కమిటీ మెంబర్ ఎవరో తెలుసా? ఈ స్కామ్లో ప్రధాన సూత్రధారి అయిన ఈ చంపక్ రాయ్ బయటకు వచ్చి ఇదంతా ఫేక్ అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వీడు తప్పు చేశాడన్న విషయం టెంపుల్లో ఉన్న ఇతర అధికారులకు తెలుసు. అండ్ లోకల్గా ఉన్న బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని అయోధ్యలోని బీజేపీ లీడర్ రాజ్నాథ్ సింగ్ డైరెక్ట్గా ప్రధానమంత్రి మోడీ గారికి ఈ విషయంలో మీరు ఇంటర్ఫియర్ అవ్వండి, ఇది కోట్ల మంది భక్తుల నమ్మకంతో కూడిన ఇష్యూ కాబట్టి వెంటనే దీన్ని రిజాల్వ్ చేయండి, తప్పు చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించండి అంటూ మోడీ గారికి లేఖ రాశారు. అండ్ దీనిపై పిఎంఓ ఆఫీస్ కూడా వెంటనే రెస్పాండ్ అయింది. ప్రధానమంత్రి మోడీ గారికి రైట్ హ్యాండ్, అంటే చాలా నమ్మకమైన వ్యక్తి నిపేంద్ర మిశ్రాను, ఇతను ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్, ఇతనికి ఈ విషయం గురించి ఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఈ హోల్ ఇష్యూ పైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్నారు. వెంటనే ఆయన 3 అధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. అండ్ ఈ 50 మంది డబ్బు కలెక్ట్ చేసే టీంని కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్ళలో కొందరి దగ్గర 2 కోట్ల రూపాయల వరకు దొరికాయి. ఇక ఈ స్కామ్లో ఎవరు ఎంత సంపాదించారో అనే విషయానికి వస్తే, నేను మీకు స్టార్టింగ్లో చెప్పిన ఈ టిన్ను యాదవ్, బహుశా ఇది వీడి నిక్నేమ్ కావచ్చు. వీడి అసలు పేరు రామ్ శంకర్ యాదవ్. వీడు చంపక రాయ్ యొక్క డ్రైవర్, జస్ట్ డ్రైవర్. వీడి శాలరీ 14 నుంచి 16 వేల వరకు మాత్రమే ఉంటుంది. అయితే వాడు డ్రైవర్ నుంచి టెంపుల్లో మనీ కలెక్ట్ చేసే మెంబర్గా మారాడు. ఆ మొదటి 24 మెంబర్స్లో వీడు ఒకడు. ఎప్పుడైతే వీడు డబ్బులు కలెక్ట్ చేయడం మొదలుపెట్టాడో వీడి జీవితం పూర్తిగా మారిపోయింది. వీడి దగ్గర ఇప్పుడు దాదాపు 50 కోట్ల రూపాయల వర్త్ కలిగిన ఆస్తులు ఉన్నాయి. అయోధ్యలోని ఎయిర్పోర్ట్ దగ్గరలోనే వీడికి 2 హోటల్స్, 1 హాస్టల్స్ ఉన్నాయి. డిఫరెంట్ రెస్టారెంట్లో పార్ట్నర్షిప్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక డ్రైవర్కి ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? వీడితో పాటు ఇంకొకడు ఉంటాడు, వాడి పేరు మనీష్ యాదవ్. వీడు ఈ టిన్ను యాదవ్ గాడి రిలేటివ్. వాడి దగ్గర 36 లక్షల రూపాయల నగదు క్యాష్ దొరికింది. వీడి శాలరీ కేవలం 14,000 రూపాయలు మాత్రమే. 14,000 జీతానికి పనిచేసే వాడి దగ్గర 36 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీడితో పాటు కేడి తివారీ, వీడు టెంపుల్కు వచ్చే గోల్డ్, సిల్వర్, డైమండ్ లాంటి డొనేషన్కి రిసిప్ట్ రాస్తూ ఉంటాడు. అలా రాస్తూ వీడు కూడా చాలా నొక్కేశాడు. వీళ్ళందరి లైఫ్ స్టైల్ సడన్గా మారిపోయింది. సడన్గా వీళ్ళందరి దగ్గర పెద్ద పెద్ద బంగ్లాలు, లగ్జరీ కార్లు, డిఫరెంట్ రెస్టారెంట్లు వచ్చాయి. అందుకే వీళ్ళతో పాటు పనిచేసే ఇతర ఉద్యోగులకు వీళ్ళపైన డౌట్ వచ్చింది. అండ్ వీళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా అనుమానం వచ్చింది. ఆ అనుమానమే ఇప్పుడు నిజమైంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, వీళ్ళను ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు. అయోధ్యలో ఉన్న బీజేపీ లీడర్సే వీళ్ళను ఎక్స్పోజ్ చేస్తున్నారు. కఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు వీళ్ళ నేరం నిరూపణ అయితే వీళ్ళతో ఏం చేస్తారో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. కానీ దేశంలోనే అతి పవిత్రమైన, కోట్ల మంది నమ్మే రామాలయంలో ఇలాంటిది జరగడం చాలా బాధాకరం.
ఇలాంటి న్యూస్ బయటకు వచ్చినప్పుడు అపోజిషన్ పార్టీలకు బెల్లం దొరికినట్టే. సో వాళ్ళు దీన్ని యూజ్ చేసుకొని యోగి ఆదిత్యనాథ్ గారిని, మోడీ గారిని, ఇంకా హిందువుల్ని, సనాతన ధర్మాన్ని కూడా టార్గెట్ చేస్తూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎంతో పవిత్రమైన రామాలయంలో ఇలాంటి స్కామ్ జరగడం గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? వీళ్ళను ఏ విధంగా శిక్షించాలి? అండ్ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారి అండర్లో, అలాగే పిఎంఓ ఆఫీస్ అండర్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తప్పు చేసిన వారికి సరైన శిక్షలు పడతాయి అని మీరు అనుకుంటున్నారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.